CMD న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన నిఘా నేత్రాలతో సంచలనం సృష్టించారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్న ఘటన వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామ సమీపంలో ఉన్న నల్లకొండ వద్ద గత కొద్ది రోజుల నుండి అక్రమంగా గ్రావెల్ తరలించి డంపింగ్ చేసుకుంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి 2 రోజుల క్రితం వచ్చింది. బిజీ షెడ్యూల్లో ఉన్న ఎమ్మెల్యే ఖాళీ సమయాన్ని చూసుకుని సోమవారం 11 గంటల సమయంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నల్లగొండ్ల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి వాహనాలను వెంబడించి పట్టుకుని ఆ తర్వాత అధికారులకు ఫోన్ చేసి వారిని పిలిపించి వాహనాలను అప్పగించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది పని కట్టుకుని నా పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వీరికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పను, ఏదైనా అత్యవసరమైతే నేనే డైరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడితేనే తీసుకోండి, నా పేరు చెప్తే వినకండి అని అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అలసత్వం ప్రదర్శిస్తూ అక్రమాలకు తావిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలో ఉప సర్పంచ్, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ తీర్మానం కూడా ఇస్తామని చెప్పి మరి అక్రమ గ్రావెల్ తవ్వడానికి పాల్పడ్డారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. వీరి సొంత లాభానికి నాకు మాట తెస్తున్నారని దీనిని ఎట్టి పరిస్థితులలో సహించబోను అని పేర్కొన్నారు. ఉదయగిరిని మైనింగ్ మాఫియా విడిచి వెళ్లాలని లేదంటే వెంబడిస్తానని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలు కూడా మన విలువైన సంపదను మనమే కాపాడుకోవాలని, అన్ని చోట్లకు నేను రాలేనని గ్రామస్తులతోనే అరికట్టాలని పిలుపునిచ్చారు. అవసరమైన సమయంలో నాకు సమాచారం అందించాలని తెలియజేశారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి వారికి తావు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరారు. నేను ఒక గంటన్నర అయింది ఇక్కడికి వచ్చి, ఈ స్పాట్కి వచ్చి. ఇది వింజమూరు మండలం, ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం. నల్లగొండ గ్రామం పక్కన ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ, ఈ బ్లాక్ స్టోన్ కొండ, ఈ కొండకి ఇటు సైడు అటు సైడు 2 వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలల నుంచి జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు. జరుగుతూ ఉంది. వీఆర్ఓని అడిగితే వీఆర్ఓ నీళ్లు నవలుతా ఉన్నాడు. తర్వాత వీఆర్ఓ క్లియర్గా ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది, వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి. అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మైనింగ్ వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ తర్వాత ఒక యార్డ్ ఒకటి పెట్టుకున్నారు దగ్గరలో 5-6 కిలోమీటర్లు. అది మన కాన్స్టిట్యున్సీలో ఉందో లేదో తెలియదు, మన కాన్స్టిట్యున్సీనా. ఆ యార్డ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు. ఆ యార్డ్ లో మొత్తం డంప్ చేసుకుని, మీరు కావాలంటే ఆ యార్డ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి. ఆ యార్డ్ లో కూడా ఆడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు. అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదు ఇక్కడ. నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ. ఎవరి ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఉప సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట, చేసుకోమని చెప్పారంట. ఎవరిది ఇది? ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని ఇంకొక దాదాపు 2 ఏళ్ళు అయితే కొండ కూడా ఉండదు. కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి. సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాము. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మొత్తం మీద దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము. వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను. అలాగే డిపార్ట్మెంట్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారో వాళ్ళని కూడా అడిగాం. మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది. వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరి ఇష్ట ప్రకారం వాడు చేసే పరిస్థితి ఉంది ఇక్కడ. దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. తెలీదు, ఐడియా లేదు అసలు దేనికి. మనకి నిన్న 2 రోజులైంది. 2 రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు. డైరెక్ట్ గా నేను మన పలకాలు తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే చేస్తా ఉన్నారు. నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ. మన బయటకు వెళ్ళిన 4-5 ట్రిప్పర్లు తీసుకొచ్చాడు, పెట్టాము. సో కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది. మనకు ఇన్ఫర్మేషన్ 2 రోజుల క్రితమే వచ్చింది. దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే, ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ, పంచాయతీలు కానీ, మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద. ఇది ఈ మినరల్స్ కానీ పోతే పక్కన వాళ్ళు ఎవరు వచ్చి దోసుకుపోతే మీకేం మిగులుతుంది? దయచేసి ఆలోచన చేయండి. అందరూ ఆలోచన చేసి ఇటువంటివన్నీ జరగకుండా మనం అరికడదాం. ఒకవేళ నా పేరు అని నేను క్లియర్ గా చెప్పాను. ఇంత ముందు కూడా నేను ప్రెస్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. వీళ్ళకి ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది, తప్పించుకునేది ఇటువంటివి కూడా చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నా పేరు తీసుకుని లోపల వేసేయమని చెప్తా ఉన్నా. ఈ డిపార్ట్మెంట్ కి చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మా నాయకులు కూడా చెప్తున్నాను. క్లియర్ గా నా నుంచి మెసేజ్ ఉంది. నేను మాట్లాడితే తప్పితే
మీరు ఎవరి మాట నమ్మొద్దు. ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్లి లోపలేమని క్లియర్గా ఈ రోజున కూడా చెప్తా ఉన్నాను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.